రూ. 500 లంచం ఇవ్వడానికి బాధపడ్డ ట్రైనీ ఐపీఎస్ ఆయన ఒక జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఒక సైబర్ క్రైమ్ కేసులో ఏకంగా ₹1,00,00,000 లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు ఐపీఎస్ చదువుకునే సమయంలో పంచాయతీ అధికారి నా ద్వారా ₹500 తీసుకున్నాడు, నాకు చాలా బాధేస్తుందని చెప్పేసి చెప్పుకొచ్చినటువంటి సదరు ఈ ట్రైనీ ఐపీఎస్ రాహుల్ వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం. My brother was in college, IIT Kanpur, so he had to go to US for presentation of a paper. So at that time, to make passport, he has to get birth certificate made. So I had to make his certificate. Then I had to pay some bribe to the Panchayat secretary because the time period was very less and he was reluctant to prepare that certificate. So I felt very bad because earlier I tried for 7 days, but he kept me moving here and there. But as soon as I paid, then he readily agreed. So it was very disappointing that a civil servant, a public servant is doing such work. ఇది ఆ యొక్క ట్రైనీ ఐపీఎస్ రాహుల్ మాట్లాడినటువంటి మాటలు. సో మనం ఈ యొక్క ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి సమయంలోనే ఏకంగా ₹1,00,00,000 లంచం హవాలా ద్వారా తీసుకున్నట్లు కోర్టులో దానికి సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించారు సంబంధించినటువంటి బాధితులు. సో ఇందుకు సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ అంశం మొత్తం ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది, చాలా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ చూడవచ్చు వెలుగులో వచ్చే కథనం కనుక చూసినట్లయితే 500 లంచం ఇచ్చేందుకు బాధపడ్డ ఐపీఎస్ కోటి అవినీతి కేసులో ఇరుక్కుని సైబర్ ఫ్రాడ్ సెటిల్మెంట్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు. ఢిల్లీ సిబిఐ కోర్టుకు ఆధారాలు సమర్పించిన బాధితులు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు 500 లంచం ఇవ్వాల్సి వచ్చిందని బాధపడ్డ వ్యక్తి ఉద్యోగం సాధించిన తర్వాత కోటి లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇది ఛత్తీస్గఢ్ కేడర్కు చెందినటువంటి ట్రైనీ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సల్పై ఈ ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఇందుకు సంబంధించినటువంటి డిజిటల్ ఆధారాలను ఢిల్లీలోని సిబిఐ కోర్టుకు సమర్పించారు. అంబికాపూర్లో సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఎస్పిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో రాహుల్ బన్సల్ ఒక సైబర్ ఫ్రాడ్ కేసులో నిందితులకు ఉపశమనం కలిగించేందుకు కోటి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తాన్ని 50 లక్షల చొప్పున 2 విడతల్లో హవాలా మార్గాల ద్వారా ఇచ్చినట్లు ఫిర్యాదుదారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన కొన్ని వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డింగ్ల వంటి డిజిటల్ ఆధారాలు కూడా సమర్పించారు. ఈ ఆరోపణలు తీవ్రంగా పరిగణించినటువంటి సిబిఐ కోర్టు కేసు వాస్తవాలపై తక్షణమే విచారణ జరిపి యాక్షన్ టేకెన్ రిపోర్టు ఏటీఆర్ సమర్పించాలని ఛత్తీస్గఢ్ డీజీపీతో పాటు సిబిఐ డైరెక్టర్ను ఆదేశించిందని చెప్పేసి వార్త వాళ్ళ రావడం జరిగింది. సో మొత్తానికైతే ఈ చిత్రంలో కనిపిస్తున్న రాహుల్ బన్సల్ అనే ఒక ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ ఆయన ఒక అంటే వాళ్ళ బ్రదర్ ఎవరో ఐఐటి కాన్పూర్లో ఉన్న సమయంలో ఒక సర్టిఫికెట్ ఏదైతే సంబంధించిన సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి అమెరికా పోయేందుకు పాస్పోర్ట్ అవసరం పడితే ఆ పాస్పోర్ట్కి అవసరమైనటువంటి ఆ యొక్క ఏదైనా ఒక ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు అక్కడ పంచాయతీ అంటే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ₹500 అంటే లంచం ఇచ్చినట్లు ఆయన తన ఏదైతే మాక్ ఇంటర్వ్యూ ఏదైతే ఐపీఎస్ సమయంలో ఇచ్చే మాక్ ఇంటర్వ్యూలో ఆ అధికారుల ముందు చాలా బాధపడ్డాడు. సో అలా ₹500 ఇచ్చేందుకు బాధపడ్డటువంటి ఈ అధికారి ఆయన మొదటి పోస్టింగ్లోనే అది కూడా ట్రైనింగ్ సమయంలో ఉన్నప్పుడే ఇట్లా 1 CR తీసుకున్నట్లు బాధితులు కోర్టుకు వెళ్ళడం నిజంగా అంటే సమాజంలో ఏం జరుగుతోంది, ఆయన ఆదర్శప్రాయంగా ఉంటానని చెప్పేసి యొక్క ప్రమాణాలు చేసి వచ్చినటువంటి ఈ అధికారులు సైబర్ క్రైమ్లో నేరస్తులను తప్పించేందుకు లేకపోతే ఇతర కారణాలతో ₹1,00,00,000 హవాలా మార్గం తీసుకునడం అంటే నిజంగా అది అంటే ₹500 ఇవ్వడానికి చాలా బాధ్యత వ్యక్తి ₹1,00,00,000 తీసుకోవడం అంటే ఏంటి అసలు ఇది నాకు అర్థం కాదనేది. మొత్తంగా ఇట్లాంటి అధికారులు
అంటే చెప్పేది ఒకటి, కింది స్థాయిలో జరిగేది మరొకటి అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతోంది. సామాన్యులకి అంటే ఇక అనకూడదు కానీ ప్రతిదానికి ఇటీవల మనం చూసినాం. ఇక గద్వాల తెలంగాణలోనే గద్వాల జిల్లాలో నిన్న ఏం జరిగింది చూసినాం. ఒక డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి చూసినాం. ఆయన ఒక అధికారి విజిట్కి వెళ్తే ఏ రకంగా డిమాండ్ ఎన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నది నిన్న పత్రికలలో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది. సో ఇట్లా ఐపీఎస్ అధికారులు తమ ప్రతిష్టను దిగజార్చుకునేందుకు ఈ రకంగా ఒడిగొట్టడం చాలా బాధాకరం. ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి ఈ అధికారులు అడ్డగోలుగా వచ్చే డబ్బులకు ఆశపడి ప్రజల్లో చులకానగా మారుతున్నారనడానికి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో కూడా నలుగురు అధికారుల తీరు మార్చుకోవాలని చెప్పేసి డీజీపీ సివి ఆనంద్ గట్టిగానే హెచ్చరించారు. మరి ఆ నలుగురిలో ఒకరినైతే డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసుకున్నప్పటికీ మరి ఇంకా ముగ్గురు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు వైరల్గా మారింది. సో ఇది ఒక ట్రైనీ ఐపీఎస్ ఉన్న సమయంలో 500 లంచం ఇవ్వడానికి బాధపడినటువంటి ఆ అధికారి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం నిజంగా బాధాకరం.